హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఈ సింపుల్ ఫెస్టివ్ టైప్ ఆఫ్ మేకప్ లుక్ని చూపిస్తున్నాను. సో ఇది మీరు కృష్ణాష్టమికి కావాలంటే కృష్ణాష్టమికి వేసుకోవచ్చు, లేకపోతే వినాయక చవితికి కూడా బాగానే ఉంటుంది. అండ్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ బాగుంటుంది అనమాట. ఇది కొంచెం ఫెస్టివ్ టైప్ లుక్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే నేను నా స్కిన్ మీద మాయిశ్చరైజర్ అది యూస్ చేశాను. తర్వాత ఏంటంటే నాకు డార్క్ సర్కిల్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూస్ చేస్తున్నాను గైస్. ఇది ఏంటంటే స్విస్ బ్యూటీ కన్సీలరే, కాకపోతే నా స్కిన్ మీద చాలా ఎల్లో కలర్లో ఉందన్నమాట. సో అందుకని చెప్పి నేను దీన్ని కలర్ కరెక్టర్ లాగా యూజ్ చేస్తున్నాను. అగైన్ నేను దీనిలో ఏంటంటే ఈ మేకప్ లుక్లో ఎక్కువ బ్రషెస్ని యూజ్ చేయట్లేదు. సో వన్స్ అది అప్లై చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇది నైకా స్కిన్ జీనియస్ ఫౌండేషన్ అనమాట. సో ఇది తీసుకుని అగైన్ నా ఫేస్ మొత్తం నేను డాట్స్ పెట్టి డైరెక్ట్గా నా చేతులతోనే నేను దీన్ని బ్లెండ్ చేసేస్తున్నాను అనమాట. మీరు కొంచెమే తీసుకోండి, ఒకవేళ చేతులతో బ్లెండ్ చేస్తుంటే. మీరు ఎక్కువ తీసుకున్నారు అనుకోండి పక్కా కేకీ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అండ్ బాగోదు. సో అందుకని చెప్పి చాలా తక్కువ తీసుకోండి, పర్లేదు తక్కువ తీసుకున్నా మీకు కవరేజ్ అది బాగానే ఇస్తుంది ఇది. సో కంటి చుట్టూరా మాత్రం నేను ఏం చేస్తున్నానంటే అగైన్ నా ఫింగర్ తోటి బ్లెండ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ముందు కన్సీలర్ని యూస్ చేశాను కదా. సో అది రెండు మంచిగా బ్లెండ్ అవ్వాలని చెప్పి జాగ్రత్తగా అక్కడ ప్యాటింగ్ మోషన్లో అప్లై చేస్తున్నాను అనమాట. సో ముక్కు చుట్టూరా అక్కడ కూడా అప్లై చేయడం మర్చిపోవద్దు. అండ్ వన్స్ మంచిగా బ్లెండ్ అయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఇది కన్సీలర్, మేబెలిన్ కన్సీలర్ తీసుకుంటున్నాను గైస్. ఇది ఏంటంటే నా షేడ్ కన్నా ఒక 2-3 షేడ్స్ లైటర్ ఉంటుందన్నమాట. సో మీకు ఒకవేళ నాలా డార్క్ సర్కిల్స్ ఏమీ లేవు, మొహం మీద ఎలాంటి మచ్చలు ఇవేం లేవు అనుకుంటే మీరు డైరెక్ట్గా జస్ట్ ఫౌండేషన్ అప్లై చేసి తర్వాత పౌడర్ అప్లై చేస్తే సరిపోతుంది. బట్ నాకేంటంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను 3 స్టెప్స్ వెళ్తున్నాను. బట్ మీకు డార్క్ సర్కిల్స్ ఏం లేకపోతే డైరెక్ట్గా ఒక స్టెప్తో మీరు ఫినిష్ చేసేయచ్చు. సో అగైన్ నేను ఏంటంటే ఇందాక నా ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఎక్కడైతే యూస్ చేశానో ఆ ప్లేసెస్లో మళ్ళీ నేను కన్సీలర్ని కూడా వాడుతున్నాను, ఎందుకంటే కొంచెం ఆరెంజ్ టింట్ అనేది ఇస్తుంది బయటకి. ఎందుకంటే నేను ఫౌండేషన్ని చాలా లైట్గా అప్లై చేశాను కదా, అందుకని మీరు ఈ కన్సీలర్ లేకపోతే మళ్ళీ ఫౌండేషన్ని మీరు అప్లై చేసుకోవచ్చు ఆ ప్లేసెస్లో. సో ఓవరాల్గా ఏంటంటే మీ స్కిన్ ఫ్లాలెస్గా కనబడడానికి గైస్ ఈ స్టెప్స్ అన్ని. సో తర్వాత ఏంటంటే నేను ఈ పౌడర్ పఫ్లో ఏమేమి మిక్స్ చేశాను అంటే లాక్మే రోజ్ పౌడర్ ఉంటుంది కదా SPFతో ఉండేది, అది అండ్ సెట్టింగ్ పౌడర్ అనమాట బ్లూ హెవెన్ది. ఈ రెండింటిని మిక్స్ చేసి నేను ఈ పఫ్తో అప్లై చేస్తుంటే నాకేంటంటే ఆయిల్స్ అనేవి చాలా ఎక్కువసేపు రాకుండా ఉంటున్నాయి, నా మేకప్ కరగట్లేదు. సో అందుకని చెప్పి ఆ రెండింటిని మిక్స్ చేసి ఆ పఫ్ తోటి అప్లై చేస్తున్నాను. తర్వాత ఏంటంటే బ్లూ హెవెన్ ఇది పీచీ పింకీ బ్లష్ అనమాట. సో నేను దాన్ని తీసుకుని ఆ ప్లఫీ బ్రష్ తోటి నేను చాలా లైట్గా అప్లై చేస్తున్నాను గైస్, ఎందుకంటే నేను ఈ మేకప్ వేసుకొని బయటకు కూడా వెళ్తున్నాను. సో అందుకని చెప్పి చాలా అంటే చాలా లైట్గా అప్లై చేస్తాను. నార్మల్గా కెమెరాలో కనబడాలని ఎక్కువ అప్లై చేస్తూ ఉంటాను, కాకపోతే ఇది ఏంటంటే నేను కొంచెం బయటకు వెళ్ళడానికి అన్నట్టు వేసుకుంటున్నా. సో అందుకని చెప్పి మేబీ మీకు కెమెరాలో అంత ఎక్కువ కనబడకపోవచ్చు, కానీ నేను కొంచెం ఫ్లష్ వచ్చినట్టు న్యాచురల్గా అప్లై చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఏంటంటే నేను స్విస్ బ్యూటీ లిక్విడ్ హైలైటర్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకున్నాను. నేను ఇదే తప్పు చేశాను యాక్చువల్గా. మీకు గనక ఆయిలీ స్కిన్ ఉంటే నాలాగా ఇప్పుడు నేను అప్లై చేస్తున్నట్టు ఫేస్ మొత్తం అప్లై చేయొద్దు హైలైటర్ని, ఎందుకంటే నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి నా ఫేస్ మొత్తం జిడ్డుగా అయిపోయింది. అంటే ఈ జిడ్డు ప్లస్ ఆ హైలైటర్ వెలుగు ఇవన్నీ కలిపి ఏంటంటే బాగాలేదు. సో అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే జస్ట్ చీక్ బోన్స్ దగ్గర కావాలంటే చీక్ బోన్స్ దగ్గర అప్లై చేసుకుంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు, వేరే ఏ స్కిన్ టైప్స్ ఉన్నా కానీ మీరు కంప్లీట్గా అప్లై చేసుకోవచ్చు ఫేస్ మొత్తం. కాకపోతే అది ఏంటంటే ఆయిలీ స్కిన్ అనమాట. సో ఆయిల్స్ అన్నీ వచ్చేసి మొత్తం ఈ హైలైటర్ వెలుగు ఇదంతా మొత్తం పిచ్చిగా అయిపోయింది. సో నేను మీరు ఇక్కడ చూపించినట్టు ఏంటంటే నేను నార్మల్గా చీక్ బోన్స్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర, అండ్ దెన్ నా చిన్ మీద, క్యూపిడ్స్ బో మీద, అండ్ మళ్ళీ బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ మీద కూడా అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మీకు లైట్ అనేది మీ హై పాయింట్స్ మీద పడినప్పుడు అది హైలైట్ అవుతుంది, మీ స్కిన్ అనేది బాగుంటుంది. సో ఐబ్రోస్ నేను ఆఫ్లైన్లో ఫిల్ చేశాను గైస్. తర్వాత ఐ మేకప్కి నేను జస్ట్ 2 స్టెప్సే ఉంటాయి దీనిలో. సో ఫస్ట్ ఏంటంటే నేను ఆరెంజ్ పింక్ షేడ్ తీసుకున్నాను గైస్, ఒక ప్లఫీ బ్రష్ మీద తీసుకుని నేను ఏం చేస్తానంటే నా లిడ్ మీద అప్లై చేస్తున్నాను. మీరు ఎంత బ్లెండ్ చేస్తే అంత మంచిది ఇది. సో అవుటర్ వీ దగ్గర కూడా అప్లై చేస్తున్నాను అనమాట, అక్కడ అండ్ అవుటర్ వీ మీద. సో అది చేసిన తర్వాత ఏంటంటే నేను ఒక గోల్డ్ షిమ్మరీ షేడ్ తీసుకుంటున్నాను. మీరు ఫింగర్స్తో అప్లై చేసుకోవచ్చు, లేకపోతే
లేకపోతే నేను చూపించినట్టు ఇక్కడ ఈ ఫ్లాట్ బ్రష్ ఉంది కదా, సో అలాంటి బ్రష్ మీద తీసుకొని మీరు లిడ్ మొత్తం అప్లై చేయండి. లిడ్ మొత్తం అప్లై చేసిన తర్వాత అంటే మీకు ఎంతవరకు కావస్తే పిగ్మెంటేషన్ అంతవరకు వచ్చేదాకా మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఏంటంటే నేను మళ్ళీ ఇందాక బ్రష్ ఉంది కదా, అది తీసి మళ్ళీ మొత్తం బ్లెండ్ చేశాను అనమాట నీట్గా రావడానికి. తర్వాత ఏంటంటే నేను ఐలైనర్, ఇది ఐటెక్స్ ఐలైనర్ గైస్, తీసుకుని ఏం చేస్తున్నా అంటే వింగ్ లైనర్గా అప్లై చేసి తర్వాత ఏంటంటే ఇన్నర్ కార్నర్ దగ్గర కూడా ఇప్పుడు అలా పెడుతున్నారు కదా, అది ట్రెండ్ కదా, ఫాక్సీ ఐస్ అయినా ఫాక్సీ ఐస్ కదా ఇవి. సో ఫాక్సీ ఐస్ లాగా నేను అప్లై చేస్తున్నాను అనమాట. అంటే నా ఐ షేప్కి బాగుంది అనిపించి నేను అప్లై చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే జస్ట్ వింగ్డ్ లైనర్ కింద వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే జస్ట్ ఫాల్సీస్ అప్లై చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఐ లుక్ అనేది. చాలా వరకు బ్రైట్స్ ఇవే ఫాలో అవుతూ ఉంటారు గైస్, మీకు చూస్తే నార్మల్గా అదేదో ఏదో ఐ మీన్ ఎంతో స్టెప్స్ ఉంటాయి అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ అసలు. సో ఆ ఇన్నర్ కార్నర్ దగ్గర వీలాగా అప్లై చేయండి, సో దాట్ మీకు ఏంటంటే కళ్ళు అనేవి పెద్దగా కనపడతాయి అన్నమాట, కొంచెం పెద్దగా కనిపిస్తాయి. చిన్న కళ్ళు ఉన్న వాళ్ళకి ఈ మేకప్ లుక్ అనేది బాగా సెట్ అవుతుంది. మీరు కావాలనుకుంటే లోయర్ లాష్ లైన్లో కూడా మీరు కాజల్నైనా ఏదైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నాకేంటంటే డార్క్ సర్కిల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ కనపడతాయి అనమాట అలా అప్లై చేయడం వల్ల. సో అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఎక్కువ కింద అప్లై చేయను కాజల్ అనేది. సో తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే నేను ఈరోజు ఆంబ్రే సార్ట్ ఆఫ్ లిప్స్కి వెళ్తున్నాను. అదర్స్ కోరియన్స్ ఇప్పుడు ఫాలో అవుతుంది కదా ఎక్కువ. సో ఏంటంటే నా మొత్తం లిప్ కార్నర్ దగ్గర నేను కన్సీలర్ని అప్లై చేస్తున్నాను. ఇందాక మేబిలిన్ కన్సీలర్ ఉంది కదా, అదే అప్లై చేస్తున్నాను. సో అప్లై చేసిన తర్వాత దాన్ని ఏంటంటే మీరు మంచిగా బ్లెండ్ చేయండి. ఇలా కనుక వదిలేస్తే భూతంలా ఉంటుంది నిజంగా, చచ్చిపోయే మనుషుల్లాగా లిటరల్లీ. హంగో చూసేది కదా ఎలా ఉందో నా మొహం. సో తర్వాత ఏం చేస్తున్నాను అంటే నేను ఎర్త్ రిథమ్ది ఇది చెర్రీ ఫ్లేవర్ గైస్, ఇది లిప్ అండ్ చీక్ టింట్ అనమాట. సో జస్ట్ నేను నా లోపల ఇన్నర్ కార్నర్స్ లిప్స్ మధ్యలోకి అప్లై చేస్తున్నాను అనమాట. అప్లై చేసి నా ఫింగర్స్ తోటి బయటకి బ్లెండ్ చేస్తున్నాను. దీని మళ్ళీ సెకండ్ కోట్ కూడా వేస్తున్నాను మధ్యలోకి. సో దీనివల్ల ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ లిప్స్ దగ్గర మీకు ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటుంది, బయటకు వెళ్ళేసరికి లైట్గా అయ్యి అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మీకు అసలు అంటే కన్సీలర్ వల్ల కవర్ అయిపోతాయి కదా లిప్స్ అనేవి. సో చాలా బాగుంటుంది, ఎస్పెషల్గా మీకు పెద్ద లిప్స్ ఉంటాయి మాత్రం చాలా బాగుంటుంది. నాకేంటంటే లోయర్ లిప్ పెద్దగా ఉంటుంది, అప్పర్ లిప్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఐ మీన్ కింద లిప్ మీద మీకు కనపడుతుంది కానీ మీకు పెద్ద లిప్స్ ఉంటే మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది ఇది. సో ఇదే నా ఫైనల్ లుక్. నేను ఏంటంటే అది కాంట్రోల్ చేయడం మర్చిపోయాను ఈరోజు, సో అందుకని చెప్పి ముక్కపడక పెట్టేసాను అనమాట. చూసారు కదా ఇప్పటికే నా ఫేస్ కొంచెం గ్లోగా అయిపోయింది మొత్తం. నాకు అలా నచ్చదు, మ్యాట్ ఉంటేనే నచ్చుతుంది. తర్వాత ఏంటంటే నేను మాస్ మస్కారాని అప్లై చేస్తున్నాను గైస్. మీరు 2-3 కోడ్స్ అప్లై చేసుకొని మీకు కావాలంటే ఫాల్సీస్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇదే ఫైనల్ లుక్. మీకు బాగుంటుంది, ఈవెన్ మీకు ఎంగేజ్మెంట్ ఉన్నాయి, ఈవెన్ మ్యారేజ్కి కూడా మీరు వేసుకోవచ్చు. మీ ఓన్గా మీరు మేకప్ చేసుకోవాలని అనుకుంటే చాలా మంచి బ్రైడల్ సార్ట్ ఆఫ్ లుక్లా కూడా ఉంటుంది అండ్ బాగుంటుంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీరు ఈవెన్ పండగలకి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోద్దు. సో నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్ అండ్ ఆల్సో హ్యాపీ కృష్ణాష్టమి, అదర్స్ హ్యాపీ వినాయక చవితి. బాయ్. Wake up, brother, gonna rise with the sun. Step 2, get some good, some food in you.